బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు 40,000 మందితో కలిసి ర్యాలీలో వెళ్లి నామినేషన్ చేశారు. నామినేషన్ ర్యాలీకి వచ్చిన జనాన్ని చూసి ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. నరేంద్ర వర్మ ఏపీ ప్రజలు కూటమి సర్కార్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గ ప్రజలు తమను గెలిపిస్తే వారికి రుణపడి ఉంటానని తెలిపారు. ర్యాలీ అనంతరం నామినేషన్ దాఖలు చేశారు ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సందర్భంగా కూటమి కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం హద్దులు తెలియని వ్యక్తులు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశాం. ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు, అలాగే మాతో పాటు ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, అలాగే నరేంద్ర వర్మ అనే నేను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో కలిసికట్టుగా బాపట్లలో ఈసారి గెలవాలి అని జోరుగా హుషారుగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కేరింతలు కొడుతూ డాన్సులు వేస్తూ డప్పులు మోగిస్తూ అందరూ మనం గెలవాలి గెలవాలి అని